నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని. దత్తుడి గురించి మాట్లాడుతూ ఉన్నా దత్తుడి గురించి వింటూ ఉన్నా తెలుసుకుంటూ ఉన్నా చాలా సంతోషం అనిపిస్తుంది దగ్గర అయ్యే ప్రయత్నం చేయాలి అని ఖచ్చితంగా అనిపిస్తుంది ఇలా అనిపించడం స్వామి అనుగ్రహం ఖచ్చితంగా అయితే మొగలిచెర్ల దత్తాత్రేయుల వారి గురించి ఒక్కసారి ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నారు మీరు చెప్పాలి ప్రేక్షకులకి అని ఎటకేలకు చెప్పేటటువంటి రోజు వచ్చింది వినే భాగ్యం కూడా మాకు కలిగింది చెప్తారా మనము ముందు అసలు స్వామి నా జీవితంలోకి ఎలా వచ్చారు నాకు ఎలా అసలు పరిచయం అయింది అనే దాని మీద మీకు చెప్తాను. ఎప్పుడైతే దత్తాత్రేయ స్వామి గురించి మనం దండం పెట్టుకుంటుంటామో శ్రీపాదుల వారి గురించి దండం పెట్టుకుంటుంటామో ఆయన పరంపర అనేది మనకు ఆటోమేటిక్ గా మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అలా వచ్చే సాధనం ఏంటి అని అంటే మన దగ్గర ఉన్న మొబైల్ మన సెల్ ఫోన్. ఏదో నేను ఫేస్బుక్ లో చూస్తుంటే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి లీలలు అని చెప్పి వచ్చేది. దత్తాత్రేయ స్వామి వారు అని చెప్పి ఈయన ఫోటో ఉంటే ఎవరో లేని నేను మామూలుగానే ఎప్పుడన్నా చదువుకుంటూ వెళ్ళేదాన్ని. అంతగా మరి ఎవరు అనేది ఖచ్చితంగా చూడాలి అని నేను అనుకోలేదన్నమాట. అనుకోకపోయేసరికి ఒకళ్ళు లీల రాశారనమాట. ఏమని అని అంటే వాళ్ళ పెద్ద బాబు ఎప్పుడు కూడా డ్రింక్ చేస్తూ ఉంటాడు, చిన్న అబ్బాయి మంచి పొజిషన్లో ఉన్నాడు, ఇద్దరు మగపిల్లలు, ఇద్దరిని సమానంగానే పెంచాం, చక్కని చదువులు చదివించాము, ఎందుకు ఈ బాధ మనకి, వాడు ఎందుకు అలా తయారయ్యాడు అని చెప్పి ఆ తల్లిదండ్రులు బాధపడి మొగలిచెర్ల వెళ్ళారట. వెళ్ళి అక్కడ నిద్ర చేసి ఇంటికి వచ్చేసరికి ఆ పెద్ద పిల్లవాడు తాళం వేసిన ఇంటి ముందు కూర్చుని ఉన్నట్ట. మంచి డ్రెస్ సూటు బూటు వేసుకుని నీట్గా రెడీ అయ్యాడు. ఏంటి ఇలా వచ్చావు, మేము ఊరెళ్ళామని తెలీదా అంటే మీరు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నానమ్మా, ఇవాళ ఖచ్చితంగా వస్తారని చెప్పారు కదా అని వచ్చాను, నేను ఇంకా తాగనమ్మా, నేను మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యానని చెప్పాట. బాబా అసలు దర్శనం చేసుకున్నంత మాత్రమా ఎక్కడ దాకా మొగలిచెర్ల మాల్యాద్రి కొండ అంటాను చూసావా, మాలకొండ అని అంట, మా పక్కనే మొగలిచెర్ల ఉంటుంది అనమాట. అయితే అక్కడ అలా అనుకున్నప్పుడు ఏమైంది, అది విన్న తర్వాత అవునా ఇంత పవర్ ఉందా అనుకున్న తర్వాత నాకు అసలు ఒక్క కథ కూడా రావడం మానేసింది. ఆయన గురించి తెలియక ముందు అన్ని చాలాసార్లు మనకి హింట్ ఇచ్చారు కదా, ఎప్పుడైతే తెలుసుకున్నానో టోటల్గా కట్ అయిపోయింది. అసలు ఒక్కటి కూడా మొగలిచెర్ల గురించి ఒక కథ రావడం కానీ రాకపోతే ఏముందిలే, ఒక్కొక్కసారి ఈయన చాలా పవర్ఫుల్ మన అహంకారాన్ని కట్ చేయడంలో. ఓకే, అక్కడ రాకపోతే ఏముంది, మనం నెట్ లో చూసుకుందాం, గూగుల్లో సర్చ్ చేద్దాం, ఫేస్బుక్ లో మళ్ళీ సర్చ్ చేద్దామని మొగలిచెర్లని కొట్టినా ఎంత టైప్ చేసినా సర్చ్ లో దొరకట్లేదు పద్మిని. అసలు తెలుగులో సర్చ్ చేస్తూ దొరుకుతుందేమో అనుకుని టైపింగ్ తెలుగులో టైప్ చేసినా కూడా రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని చెప్పి చాలా బాధపడి ఎందుకో తెలియట్లేదు అని చెప్పి నీకు గుర్తుండే ఉంటుంది, ఒక సంవత్సరం క్రితము నాకు రావడం లేదు పద్మిని, ఆయన గురించి చెప్దాం అనుకుంటే ఏం తెలియట్లేదు అని చెప్పడం నీకు జరిగింది కదా. ఇక్కడి నుంచి నేను మెట్రోలో వెళ్ళేటప్పుడు కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను, స్వామి మీరెవరో తెలియనప్పుడు మీ గురించి చూయించారు, చదువుతూ ఉన్నాను, అంత శ్రద్ధ వహించలేదు అన్నమాట వాస్తవం. ఎప్పుడైతే నేను శ్రద్ధ వహించి అవునా ఆయన గురించి తెలుసుకున్నాము అని చెప్పి నేను అనుకున్నప్పుడు మీ గురించి చెప్పకపోవడము అనేది, మీకు ఏమైనా కోపం వచ్చినా లేకపోతే నన్ను ఏమన్నా పరీక్షించదలుచుకున్నా నన్ను క్షమించండి. అదేదో నేను కావాలని చేసింది కాదు, నా జీవితంలో జరిగిన కొన్నిటి గురించి జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్న జాగ్రత్త వహించడమే తప్పించి అది అహంకారం అని మాత్రం మీరు అనుకోవద్దు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా. 2 నిమిషాలకి మొగలిచెర్ల ఊరు ఇది, దీని ఫోన్ నెంబర్ ఇది అని చెప్పి నాకు మొబైల్లో వచ్చింది. అప్పుడు అనుకున్నా, ఆహా మనం ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే గనక ఇది ఒక మెట్టు మనకి
ఈయన గురించి చెప్పడం అని కానీ తెలుసుకోవడం అని కానీ చాలా మొదటి మెట్టే. ఇంకా మనకి ఇంకా ఇంకొంచెం మెట్టు మనం పైకి వెళ్తామని చెప్పి నాకు అనిపించింది. వెంటనే ఫోన్ కూడా చేసి చెప్పారు నాకు. అవును. నాకు గుర్తొచ్చింది ఇప్పుడు. కరెక్ట్. అట్లా అలా అయిన తర్వాత ఇంకా ఒక్కొక్కటి ఒకటి తెలుసుకోవడం ఆయన గురించి. ఆయన అవధూత. ఆయన చాలా చిన్న వయసులోనే ఓన్గా సమాధి చెందారన్నమాట ఆయన. ఇలాంటివన్నీ ఇలా విన్న తర్వాత నాకు చాలా అనిపించింది, వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకోవడము. అలాగే నేను ఒక పని మీద అని చెప్పి నేను దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఎందుకో వెళ్ళాలనిపిస్తుంది, 7 రోజులు నేను అక్కడే ఉంటాను అని చెప్పాను, నన్ను గుర్తుందా? అప్పుడు వెళ్ళే ముందు నాకు ఈయనది ప్రసాదమును ఈయన చరిత్ర నాకు వచ్చిందనమాట. ఇప్పుడు బయలుదేరుతున్నానంటే 1 గంటలో వచ్చింది నాకు ఈయన ప్రసాదం అని బుక్. అది వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత దత్తాత్రేయ స్వామి వారి శ్రీపాద శ్రీవల్లభులు నృసింహ సరస్వతి స్వామి వారి సన్నిధిలోనే ఈ బుక్ చదవడం జరిగింది. మరి చెప్తారా స్వామివారి వైభవం? అలాగే అది ఆంధ్రప్రదేశ్ లోనే ఉండటం అనేది మన భాగ్యంగా మనం ఖచ్చితంగా అనుకోవాలి. చెప్పే ముందు నేను మాత్రం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు చూస్తే గనక మన లక్ష్మీ నరసింహ స్వామికిను దత్తాత్రేయ స్వామి వారి అవధూతలకి చాలా దగ్గర కనెక్షన్ ఉంది అనేది గట్టిగా నమ్మండి. స్వామే అవధూతలుగా అవతరిస్తారు అనేది కూడా గట్టిగా నమ్మండి. అవినాభావ సంబంధం ఉంది అని ఖచ్చితంగా నమ్మండి. మీరు శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రలో కూడా నరసింహ సరస్వతి అవతారాలు గురించి చెప్తూ ఉంటారు. శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రలో నృసింహస్వామి గురించి ఇన్ని అవతారాలు అని చెప్పి రాసి అందరి అవతారాల్లోనూ నేను ఉన్నానని చెప్పి స్వామి చెప్తారు. అలాగే నృసింహ సరస్వతి అవతారంగా నరసింహ అన్న పేరు, అలాగే సరస్వతి అన్న పేరుతో నేను మళ్ళీ పుడతానని చెప్తారు. ఆయనే నరసింహస్వామి అవతారంగా మనం భావించాలి. ఇక్కడ కూడా నరసింహస్వామికి ఏముంది అని అంటే, స్వామి వారు మాలకొండ అని అంటారు. మాలకొండయ్య అని మనకి లక్ష్మీ నరసింహస్వామిది పెద్ద గుడి ఉందన్నమాట. కొండపైన మాలకొండలో ఉంది. అదేంటంటే శనివారం మాత్రమే ఓపెన్ ఉంటుంది గుడి. అక్కడ ఆ గుహల్లో స్వామి వారు తపస్సు చేసుకునేవారు అనమాట ఈ అవధూత గారు. ఆయన పేరు శ్రీ వేణుగోపాల స్వామి పూర్వనామము. ఈ నిజంగా చాలా అదృష్టవంతులు అనమాట. శ్రీ పవని శ్రీధర్ రావు గారు, అలాగే నిర్మలా ప్రభావతి గారు, ఇద్దరు కూడా భార్యాభర్తలు. నిజంగా పార్వతీ పరమేశ్వరులు అని చెప్పచ్చు అనమాట. అత్రి అనసూయలు ఎంత అంటే అదృష్టవంతులు, వీళ్ళు కూడా అంతే అదృష్టవంతులు ఖచ్చితంగా చెప్పొచ్చు. వాళ్ళకి కనిపించారు, పిల్లలతో సమానంగా చూసుకున్నారు వాళ్ళు. ఇంకా అసలు మనం మానవ మాత్రలో మనం ఇలా చేయలేము అసలు ఎవరికి సేవ కూడా అనమాట. అక్కడ వీళ్ళు ఏంటంటే ఈయన దగ్గరగా అక్కడ జాబ్ చేస్తూ ఉండేవారు అనమాట. ఈయన మనం ఇప్పుడు ఎవరైతే మన శ్రీధర్ రావు గారు చెప్పామో అక్కడ జాబ్ చేస్తూ ఉండేవారు. దాని పరంగా అని చెప్పి మాలకొండకు కూడా వీళ్ళు దగ్గర కాబట్టి, వీళ్ళ మొగలిచర్ల ఊరికి దగ్గర కాబట్టి వీళ్ళు వెళ్తూ ఉండేవారు అనమాట. ఎవ్రీ శనివారం వెళ్తూ ఉండేవారు. అలా వెళ్ళినప్పుడు మీకు అక్కడ కొండల్లో గుహలు ఉంటాయన్నమాట. పార్వతీదేవి గుహ దగ్గర స్వామివారు వీళ్ళకి కనిపించడం, వీళ్ళతో మాట్లాడడం అనేది జరిగింది. ఫస్ట్ ఈయన కనిపించినప్పుడు ఈయన అడుగుతారనమాట. మీరు అడుగుదాం అనుకుంటే ఈయన పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు గుహలో. ఈయనకు మళ్ళీ కనిపించరు. రెండోసారి కనిపించినప్పుడు నేను మౌనవ్రతంలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను నీతో అని చెప్తారు. చెప్పినప్పుడు ఈయన ఇంటికి వచ్చి భార్యతో డిస్కస్ చేస్తారు, మనం వెళ్దాము అని చెప్పి. ఈవిడ్ని కూడా తీసుకొని వెళ్తారు. ఈవిడ నేను పూజ అది చేసుకుంటాను అని చెప్పినప్పుడు మీరు ఏది చదవండి అని అంటారు. ఆవిడ ఏమి చదవలేకపోతారు, ఒక మాట కూడా రాదనమాట. ఒక లైన్ ఆదిత్య హృదయంలో 2 లైన్లు చదివిన తర్వాత మిగతా ఏది గుర్తుకు రాదు. అంటే నువ్వు ఆ అహంకారంతో నువ్వు చదువుతున్నావు అని చెప్పావు కాబట్టి నీకు గుర్తుకు రాలేదు, ఏది ఇప్పుడు చదువు అంటారు. అప్పుడు మళ్ళీ కరెక్ట్గా చదువుతారన్నమాట. అలా అహంకారం అంతా కనిపించిన వెంటనే ఫస్ట్ విజిట్లోనే నా అహంకారాన్ని తీసేశారని చెప్పడం. ఈవిడ చెప్తూ ఉంటే మనకి ఆవిడ పక్కనే కూర్చొని మనతో మాట్లాడుతున్నట్టుగా అంత సరళంగా ఉంటుందన్నమాట ఇదంతా కూడా. అలాగే నేను ఈ తప్పు చేశాను, మీరు ఇది చేయకండి, ఇలా నమ్మండి అని కూడా చెప్తూ ఉంటారు. అలాగే స్వామితో చర్చ స్టార్ట్ అవుతుండే ఫస్ట్ విజిట్లోనే ఆయన అడుగుతారు, నాకు ఒక 5 ఎకరాల స్థలం ఇప్పించండి అమ్మా, నేను అక్కడ ఉండి నేను చేసుకుంటాను అంటే స్వామి వీళ్ళని అడుగుతారు. అడిగినప్పుడు వీళ్ళు మానవ మాత్రం కదా, ఇలా అడుగుతున్నారు అలా అడుగుతున్నారు ఏంటా అని చెప్పి డౌట్ ఉంటుంది. కానీ తర్వాత స్వామివారి
లీలలన్నీ కూడా వీళ్ళకి తెలుస్తాయి అన్నమాట. వీళ్ళు ఎంత అదృష్టవంతులు అని అంటే, అయితే ఇంతకీ వీళ్ళని ఎందుకు అడిగారన్న డౌట్ మనకి అవ్వాలి కదా. ఆయనకే చాలా ఉంటుంది, ఉన్న కుటుంబం నుంచి వచ్చారు, ఆయనకే ఆస్తి ఉంటుంది. అంటే ఆయన ఏమంటారో తెలుసా, రేపు పొద్దున్న ఇది నాది అని నా వాళ్ళు ఎవరన్నా వచ్చి ఇది హక్కుగా భావించవచ్చు, అలా వద్దు, నాకు వేరే వాళ్ళదే, నాకు నేనే దానం తీసుకొని ఉంటే ఇంకా వాళ్ళకి హక్కు ఉండదు కదా. అంటే ఎంత దూరదృష్టో చూడు ఒక యోగిగా ఆయనకి. అలాగే చిన్నప్పటి నుంచి కూడా ఈయన ఎక్కువగా ఆధ్యాత్మికం మీద దృష్టి పెట్టడం, చాలా ఆధ్యాత్మిక బుక్స్ చదువుతున్నప్పుడే కళ్ళు కనపడేవిట. ఏదైనా మామూలుగా చదువుకి సంబంధించిన బుక్ ఓపెన్ చేస్తే ఆయనకి ఏం కనపడేది కాదట. నాకు ఏమిటో ఇవి చదివితేనే నాకు కనపడుతుంది, అది చదువుతుంటే నాకు కనిపించట్లేదు అంటే అన్నగారు తిట్టేవారట. 5 అన్నదమ్ముల్లో ఈయన 4వ ఆయన అనమాట. అలాగే ఈయన గురించి మనకి ఈ బుక్ లో చాలా వివరంగా రాసి ఉంది. నేను చాలా వివరంగా చెప్తే గనక బుక్ చదవడానికి ఉండదు మనం అని చెప్పి, మీరు చదువుకుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది కాబట్టి నేను ఇంకా మీ వివరంగా అవి చెప్పట్లేదు. అలాగే వీళ్ళకి ఎలా దీవెన ఇచ్చారు, స్వామివారు వచ్చి వీళ్ళ ఇంటికి వచ్చి ఉంటారన్నమాట. స్వామివారు వచ్చి ఉండి వీళ్ళకి అంటే వీళ్ళు ఆయనను సేవ చేసుకోవడానికి కూడా అనుమతించారు. అలాగే వీళ్ళు 5 ఎకరాల భూమి వీళ్ళు ఎలా ఇచ్చారు ఏమిటి అన్ని కూడా ఉంటాయి. అంటే బావి తవ్వించడం కానివ్వు, లేకపోతే బావి తవ్వేటప్పుడు నీళ్లు రావన్నమాట. ఎంత తవ్వినా నీళ్లు రావు. లాస్ట్కి ఆయన ఇప్పుడు వస్తాయి అని అనుకున్నప్పుడు ఉవ్వెత్తున ఎగుస్తుంది అనమాట గంగ. అలా పునీతమైన గ్రామం ఈయన వల్ల ఆ మొగలి చెర్లనే పునీతం అయిపోయింది అని చెప్పచ్చు. అలాగే అందరి చేత ఎక్కడైనా భగవంతుడు ఒకటే చెప్తాడు చూడు, ఎప్పుడు కూడా పరమాచార్య గారు చెప్తారు చూడు, శ్రీరామనామం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. అలాగే శ్రీరామనామ తారకం రామకోటి రాయడం మీద కూడా ఈయన చాలా స్పష్టంగా చెప్పారనమాట. అలాగే అష్టైశ్వర్యాలు ఏమిటి, అష్టసిద్ధులు అంటే ఏంటి అనేది కూడా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవధూత లక్షణం దత్తాత్రేయ అవతారం అనేది కూడా మనకి అది చదువుతుంటే అసలు అవధూతలు ఎలా ఉంటారు అనేది కూడా మనకు అర్థమైపోతుంది. ఒక్కొక్కసారి మనం ఎవరెవరినో చూసి వీళ్ళు అవధూతలు అని అనుకోవడము, అనుకున్న తర్వాత కొంతమంది వీళ్ళు అవధూత అని చెప్పి నాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పారనుకో, మీకే అవధూతలాగా కనపడ్డారు, వాళ్ళని తీసుకొచ్చి అవధూతలు అంటారు ఏమిటి అని చెప్పి మనని హేళన చేయడము, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ ఏం పట్టించుకోకుండా మనకి ఎవరు అవధూతలు అనిపిస్తే వాళ్ళకి సేవ చేయడము అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే వీడికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సప్తలోకాలు ఎలా ఉంటాయి, అజ్ఞానం అంతా దూరం చేసేస్తారు అనమాట. ఆవిడికి చెప్పినట్టుగా గుర్తుండి రాయడం అనేది చాలా గ్రేట్. అలాగే మందిరం కూడా నిర్మించుకుంటారు స్వామి. అలాగే ఎంత చిన్న పిల్లలాగా ఈవిడ ప్రతిదీ కూడా స్వామివారికి ఏదైనా కావాలి అంటే చాలు ఈవిడ వెళ్ళిపోయి తెచ్చేస్తారు. అప్పుడు నేను కనిపించాను, నాకు నేను కనిపించాను, మనం కూడా అలానే చేస్తాం కదా ఒక్కొక్కసారి అని. ఈవిడ ఏంటంటే ఒక దగ్గర పులిచర్మం ఉంటుంది అనమాట. ఆ పులిచర్మం కావాల్సి వస్తుంది అనమాట స్వామివారికి. పులిచర్మం కావాలమ్మా, దాని మీదనే ఇంకా కూర్చొని నేను తపస్సు చేసుకోవాలి, అది ఒక్కటి మిగిలిపోయింది, అది అయిన తర్వాత ఇంకా నేను అదేంటి సమాధిలోకి వెళ్ళిపోతాను, జీవ సమాధిలోకి వెళ్ళిపోతాను అంటే వీడు బాధపడుతుంది అనమాట. అలా ఎప్పుడు వెళ్ళొద్దు జీవ సమాధిలోకి అది అని చాలా బాధపడతారు అనమాట. కన్న కొడుకులాగా చూసుకుంటుంది ఈవిడ అని అంటే, సరే అమ్మా నాకైతే ఇప్పుడు పులిచర్మం కావాలి అని అంటే ఎవరో ఇంటికో ఈవిడ వెళ్తుంది. వెళ్ళినప్పుడు చుట్టాలింటికి అక్కడ పులిచర్మం కనపడుతుంది. వాళ్ళు వద్దన్నా సరే వాళ్ళు అదేంటి మాకు కావాలి, మాకు ఇది గిఫ్ట్గా పెట్టుకున్నాం, మేము ఇది ఇంట్లో పెట్టుకున్నాం అన్నా సరే ఇది ఆయనకు కావాలి, గురువుగారికి కావాలి అని చెప్పి ఆవిడే కుర్చీ ఎక్కేసేసి గురువు మీద ప్రేమ అంటే అది నిజంగా తీసేసేసుకుని వాళ్ళు అవాక్ అయిపోయి ఉంటారు అనమాట. మీరు చదవండి బుక్, వాళ్ళు అవాక్ అయిన ఫేసెస్ కూడా మీకు కనిపిస్తుంటాయి. బుక్ మనకి నేను మీకు చెప్తాను, వాళ్ళకి ఆ నెంబర్ కి ఫోన్ చేయండి, బుక్ వాళ్ళే పంపించేస్తారు. మీరు అమౌంట్ పంపిస్తే వాళ్ళు స్పీడ్ పోస్ట్ చేస్తారు. ఇక్కడ బుక్ షాప్స్ లో కూడా ఎక్కువగా స్పిరిచువల్ బుక్స్ అమ్మే చోట కూడా బుక్స్ దొరకడానికి, లేకపోతే అసలు మీ నంబర్ కి ఫోన్ చేస్తే మనం ఆ నంబర్ ఇవ్వడానికి ట్రై నంబర్ పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఎవరైతే ఇంట్రెస్ట్ వాళ్ళు ఫోన్ చేస్తే నేను కొరియర్ చేసేస్తాను, ఎందుకంటే అదృష్టం ఉంది. అదే అది చేయడం బెటర్.
ఓకే అక్క. అలాగే. అద్భుతం అక్క. అలా తీసుకొచ్చేస్తా. నాకు అప్పుడు అనిపించింది అనమాట. అంతకు ముందు రోజు 4-5 రోజుల క్రితమే మనం మన్నెగూడకు వెళ్తున్నాం కదా, వాళ్ళ ఇంట్లో రుద్రాక్ష చెట్టు ఉందన్నమాట. మాకు రుద్రాక్షలు కూడా ఉన్నాయండి, రుద్రాక్షలు తీసానంటే నాకు కొన్ని ఇవ్వరు, నేను కొంచెం గానుగపురంకి ఇస్తాను, స్వామికి ఇస్తాను అని చెప్పి అలానే అడిగాను కదా. నేను కూడా ఇచ్చారు. ఏం చేస్తారు వాళ్ళు మంచివాళ్ళు. అదే లేకపోతే మీరే వాళ్ళు కూడా సాధనలో ఆవిడ తీసుకున్నట్టు మీరు స్వామికి ఇవ్వాలి అన్న ఉద్దేశం. అదే మీకోసం కాదు. ఇవ్వాలని చెప్పి. అట్లానే స్వామివారికి పెద్ద జటాజూటం ఉంటుంది అనమాట. అంత జుట్టు చూడు అసలు, చాలా జుట్టు ఉంటుంది అనమాట. ఇదంతా ఆయనకు ఓపెన్ చేసుకుంటే ఇక్కడ వరకు వస్తుంది జుట్టు. అయితే ఆ జుట్టుని కత్తిరించేసుకుంటారనమాట ఒక రోజు. ఏం చేశారు ఆ జుట్టు నన్ను అడుగుతుంది ఈవిడ. అంటే ఎవరికో ఇచ్చేసానమ్మా అని అంటారు. నాకు ఇవ్వాలి కదా, నేను సవరణ చేయించుకుంటాను కదా అని బాధపడుతుంది. ఎందుకంటే ఆవిడ అన్ని పెద్ద పెద్ద సాహితీవేత్త కదా, పెద్ద పెద్ద వాటికి వెళ్తుంది అనమాట. ఆయన పెట్టుకొని వెళ్తే ఇంకా నేను చాలా బాగా మాట్లాడతాను కదా అని ఆవిడకి ఇష్టం. అయితే అది ఒక ఆవిడ దగ్గరికి వెళ్తుంది కదా, లీల చూడు, ఆవిడని పిలిచి అసలు 50 రూపాయలే చాలా ఎక్కువ, అలాంటిది 250 రూపాయలు ఇస్తాను ఆ జట, అది నాకు ఇచ్చేసాయని అడుగుతుంది. తీసుకుంటే ఆ అమ్మాయి అంటుంది 250 రూపాయలు ఇచ్చినా నేను ఇవ్వను అంటుంది. ఇంకా అనుకుంటుంది ఇంత ఇచ్చినా కూడా ఇవ్వను అంటుంది. చూడు అసలు అసలు స్వామివారిని అనుకోవాలి, ఆ అమ్మాయికి ఎందుకు ఇవ్వాలి, నాకు ఇవ్వాలి కానీ అని అనుకుంటుంది అనమాట. అనుకొని భర్త 250 అయినా సరికి ఆయనకు బాధ అనిపిస్తుంది. ఆ రోజుల్లో చాలా ఎక్కువ 250 అంటే. అని అంటే ఆ అమ్మాయి ఇక్కడ నిద్ర పట్టదట. వెళ్ళి ఆవిడకి ఇచ్చేసాయి అన్న మాటే వినపడుతోందంట. పొద్దున్న ఎప్పుడవుతుందా అని అనుకున్నాను, ఇదిగో నాకు ఇది వద్దు, మీ 250 కూడా వద్దు, ఈ జుట్టు మీరే తీసుకోండి అని చెప్పి ఇచ్చేస్తే ఈవిడ సవరం అది చేయించుకుంటారు. ఆ తర్వాత చాలా పెద్ద పెద్ద సాహితీ వాటికి వెళ్ళడము, ఆవిడ చాలా అనర్గళంగా మాట్లాడడము. ఇదివరకు కంటే మీరు ఇప్పుడు ఇంకా చాలా బాగా మాట్లాడుతున్నారండి అని నలుగురు ఆవిడని ప్రశంసించడము, ఇది స్వామివారి అనుగ్రహం అని చెప్పి ఆవిడ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే గనక స్వామివారు చక్కగా ఎలా అంటే కపాల మోక్షం, స్వామివారి కపాల మోక్షం అనమాట. ఆయన సమాజం అంటే భయపడుతున్నారని చెప్పి కపాల మోక్షం పొందుతారు ఆయనంతటా ఆయనే. అసలు చాలా పవిత్రమైనది, చాలా మహిమాన్వితమైన స్వామి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్నారా అక్క? అంటే ఆయన సమాధి, ఆయన గుడి ఉంది చాలా. అలాగే ఈవిడ ఏం చేశారంటే దత్త దీక్ష అని చెప్పి కూడా అక్కడ ఏర్పాటు చేశారనమాట. ప్రతి సంవత్సరం కూడా చాలా మంది వచ్చి, ఇప్పుడంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు స్వర్గస్థులయ్యారు, దత్త దీక్ష తప్పకుండా తీసుకొని ఇన్ని రోజులు అని చెప్పి చేస్తారనమాట. చాలా బాగుంటుంది పద్మిని చదివితే. అయితే స్వామి గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే గనక, చాలా మీరు ఏం చేయాలనుకుంటున్నారో, మనకి ఎక్కడైతే అహంకారం ఉండకూడదు, అహంకారాన్ని త్యజింపజేస్తారు. ఆయన దగ్గరికి వచ్చే ముందే క్లెన్స్ చేసేస్తారు. నాకు ఎలా చేశారు అవునా, ఆయన దగ్గరికి వచ్చే ముందే క్లెన్స్ చేసేస్తారు మనని. అలాగే ఆయన గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే గనక ఇది నా గురించి అని చెప్పి క్లియర్ గా చెప్తారు. మొగల్చెర్ల తప్పకుండా వెళ్ళండి, తప్పకుండా ఎలాంటి నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. చరిత్రలో కూడా రాస్తారనమాట, చాలా మంది రావడము. అలాగే స్వామివారి అనుగ్రహం కావాలి అనుకుంటే గనక శ్రీరామనామాన్ని తప్పకుండా రాయడము, శ్రీరామనామాన్ని ఎప్పుడు కూడా చదువు ఈరోజు. అవును, స్వామి గురించి చెప్పడం అంటే. రైట్, థ్యాంక్ యూ అక్క. నమస్తే.